ఈరోజు నేను మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీలో ఎవరైతే ఎక్కువ క్లౌడ్‌లో ఫోటోస్, వీడియోస్ ఇంకా పర్సనల్ థింగ్స్ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా 100 జీబీ మీరు వింటుంది నిజమే. 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ నేను క్లెయిమ్ కూడా చేసుకున్నాను. కాకపోతే ఎవరైతే ఎయిర్‌టెల్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వ్యాలిడ్ గుర్తుపెట్టుకోండి. ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ఆర్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్. ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. బట్ మీలో చాలా మంది ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ యూజర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఒక పండగ అనమాట. సో వాళ్ళు సింపుల్ ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేయండి అండ్ మీ ఫైబర్ అకౌంట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది గూగుల్ వన్ 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి ఇస్తే దానికి ఆటోమేటిక్గా అకౌంట్ లింక్ అయిపోతుంది. అండ్ ఇక్కడితో అయిపోలేదు. ఈ 100 జీబీ మీరే వాడాల్సిన అవసరం లేదు. ఇంకొక 5 మందికి కూడా షేర్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ గ్రూప్ లాగా దాంట్లో క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ వన్లో 5గురు వాడుకోవచ్చు. 5 మెయిల్ ఐడీలు ఇస్తే సరిపోతుంది అనమాట. ఎక్సలెంట్ కదా. బట్ గుర్తుపెట్టుకోండి, ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్లో వెరీ బేసిక్ ప్లాన్ నుంచి కూడా ఇస్తున్నారు ఇది 100 జీబీ. బట్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్లో మాత్రం 999 అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నాది 999 కంటే ఎక్కువ ఉన్న ప్లాన్ కాబట్టి నాకు చూపిస్తుంది. మీ అందరికి చూపిస్తున్నా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ స్టిల్ ఇది వర్తే. అండ్ రిమెంబర్, మీరు ఒకవేళ ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ఆర్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ని క్యాన్సిల్ చేసుకుంటే 6 మంత్స్ తర్వాత మీరు డబ్బులు కట్టాలి గుర్తుపెట్టుకోండి ఈ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్కి. సో మీరు కంటిన్యూ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కంటిన్యూ చేయకపోతే మాత్రం డబ్బులు కట్ అవుతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ చాలా వర్త్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.